10,600 మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజుల మీద కేసీఆర్ తప్పితే మీరు భరోసా ఇచ్చి ఈరోజు 4,696 ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు వెమ్లాడకు వచ్చిన సందర్భంగా ఆది శ్రీనివాస్ గారు మధ్యమాన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల కింద 4,696 ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఇందిరమ్మ ఇండ్లు ఏ రోజు కూడా మిడ్మానే ప్రజలు అడగలేదు అని చెప్పేసి ఆది శ్రీనివాస్ గారు చేస్తున్నాం. గతంలో మా కష్టాల్లో మేము ఉంటామని చెప్పేసి మిడ్మానే ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు నన్ను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు ఓటేయండి, నన్ను గెలిపియండి, నన్ను గెలిపించిన వెంటనే నేను మీ అందరి కూడా ప్రతి ఇంటికి 10,000 కుటుంబాలకు లబ్ధి చేయ విధంగా 5,04,000 రూపాయలు ఇప్పిస్తా అని చెప్పేసిన ఆది శ్రీనివాస్ గారు ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్ల కింద మాకు 5 లక్షలు ఇస్తానని నిజంగా చిక్కుచేయని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజంగా ఆది శ్రీనన్న గారు మా మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరు వెంటనే ఇంద్రమ్మ ఇండ్ల కింద అని చెప్పేసి ఆ జీవోను రద్దు చేపిస్తూ SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మాకు 5 లక్షల రూపాయలు వెంటనే ఇప్పియాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ 4,600 మంది ఎవరు అని చెప్పేసి మేము ఇప్పటికే ప్రతి గ్రామాలలో ప్రతి 90% ఇల్లు కట్టుకున్నాం, అప్పు చేసినాం, బంగారం కుదబెట్టుకున్నాం, బంగారం అమ్మినాం, లేకపోతే ఇండ్ల జాగాలు కుదబెట్టి అప్పులు తీసుకొని లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. దాదాపు 90% ఇల్లు మై కంప్లీట్ అయినాయి. వీరికి ఇచ్చబోయే ఇంద్రం ఇల్లు ఎవరికి ఇస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం.